గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. అది నా బాధ. సెంట్రల్ గవర్నమెంట్ నాకు అధికారం ఇస్తే భారతదేశంలో శక్తిపీఠాలకు ఉండే వైభవం ఏ దేవాలయానికి ఉండదు. నేను కట్టించి చూపిస్తాను స్వచ్ఛందంగా. అమ్మవారి గుడి అంటేనే ఒక అద్వితీయమైనటువంటి అజరామరమైనటువంటి కళాఖండముల చేత విరాజిల్లేటట్టుగా నేను కట్టిస్తాను. కానీ ఉండాలి. పేరులోనే అర్థం ఉంది కదా, మన శక్తి పీఠం, అది భూమికి శక్తి. అవునండి, ఎర్త్ ఫిట్ లాగా పనిచేస్తుంది. అది మన భౌగోళికమైనటువంటి ఈ భూప్రపంచాన్ని కంట్రోల్ చేసేటువంటివి. మళ్ళీ అమ్మవారు అందుకే నన్ను పుట్టించిందేమో అనుకుంటాను నేను. నా భావన, నా వ్యక్తిగతమైన భావన, మీ భావన కాదు, నా భావన. చూద్దామండి ఏమవుతుందో. మీరు అన్నట్టుగా ఆలోచించడం కాదు, ప్రతి ఒక్కరు మనసులో ఉన్నదే. ఆడవారిని కొంచెం చిన్న చూపుగా చూస్తుంటారు. ఎవరింట్లో వాళ్ళకే కొంచెం చిన్న చూపు ఉంటుంది. సమానంగా సంపాదించినా, సమానంగా గౌరవం ఇచ్చినా, ఏ రకంగా అయినా కూడా ఉంది. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే, అంటే ఈ పీఠాలు ఇవన్నీ అయితే మేము రీసెర్చ్ చెయ్యము, తిరిగి చూడం కాబట్టి, అంటే అమ్మవార్ల ఆలయాల పైన కూడా ఇంత వివక్ష ఉంది స్త్రీ అని ఉంది. మీరు ద్వాదశ జ్యోతిర్లింగాల దేవాలయాలు చూడండి, అవును, అష్టాదశ శక్తిపీఠాల దేవాలయాలు చూడండి, అవును, మీకు లైవ్లు ఇప్పుడే కనిపిస్తాయి కదా. పురుష దేవుళ్ళకు సంబంధించిన కాన్సెప్ట్ ని ప్రవచనకర్తలు అలా చెప్పారు. ప్రవచనకర్తలు చెప్పడం ద్వారా ఇప్పుడు జనాలది ఏం తప్పు లేదమ్మా. మాలాంటి వాళ్ళు ఏం చెప్తే అది వింటారు. మీరు ఇంతకుముందు అన్నారు కదా, ఎవరు వచ్చి ఏం చెప్తే అదే వింటారు గురూజీ జనాలు. మరి ఎటు పోవాలి జనాలు అన్నది మీరు అడిగారు, చూసారు, అది సత్యమే. అలా వెళ్ళిపోయారు. కానీ వేదాంత తర్క సంవాదం యొక్క మూలం చెప్పన, మంత్రతంత్రాల యొక్క మూలం చెప్పన, అమ్మను ఆశ్రయించిన వాడే ముక్తిని పొందగలడు. ఇది సత్యం. అందుకే కదా త్రిమూర్తులు ఆమె పాదాల అక్కడ పడుతున్నారు. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఎక్కువ శాతం పురుషులందరూ కూడా స్త్రీలలాగా మారుతున్నారు. స్త్రీలు పురుషుల్లాగా తక్కువ మారుతున్నారు. అవునండి, లింగ మార్పిడి చేసుకొని అధిక సంఖ్యాకులు పురుషులు స్త్రీలలాగా అవుతున్నారా, స్త్రీలు పురుషుల్లాగా అవుతున్నారా? పురుషులే స్త్రీలలా అవుతున్నారు. పురుషుడు యథార్థంకి వస్తున్నాడు కాబట్టి అది సత్యం. కానీ అలా జరగడం మంచిది కాదు. ఇది సృష్టి విరుద్ధమే కదా. విరుద్ధమే. అలా మారకూడదు. ఒకవేళ ఆడపిల్లల యొక్క గుణగణాలతో, స్త్రీ యొక్క స్వాభావికంతో ఒక పురుషుడు పుట్టినప్పటికీ సాధ్యమైనంత వరకు 100% వాని మోటివేట్ చేసి వాని ద్వారా ఒక జన్మనిప్పియాలి, వానికి సంసారం ఇవ్వాలి. కానీ ఏదో మహిళలాగా చేష్టలు చేస్తున్నాడని వాని కన్వర్ట్ చేయకూడదు. ఇప్పుడు అందరూ అలాగైతే జగత్ సృష్టి ఎట్లా జరగాలి తల్లి? అవునండి, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఇట్లా చేసుంటే మీరు పుట్టేవాళ్ళ? అవును, అవును, అది మనకు కావాల్సింది. 100కు 1,000,000 ప్రయత్నం చేయగా కూడా వాళ్ళు మాడలేదంటే ఈశ్వరార్పణంగా చేసేసేయండి, తప్పులేదు. ఇది నా అభిమతం. ఏమంటారు? కరెక్టే అండి. వాస్తవమా కాదా? వాస్తవమే. అది ఎంతసేపు బ్రతికినా మీరు యాంకరింగ్ ధర్మంలో, ఎలక్ట్రానిక్ మీడియా ధర్మంలో వాళ్ళు, సన్యాస ధర్మంలో నేను, సమాజం అంతా కూడా భావి తరాలను దృష్టిలో పెట్టుకొని బ్రతకండి. ఈనాడు మనం చేసింది రేపటి తరాలకు అది ఆచారం అవుతుంది. మా పెద్దలు చేసిండ్రా, మేము తీసేయం దీనిని అంటారు డైరెక్ట్. చేసేటప్పుడే ఆచితూచి చెయ్యండి. అంతే. ఇంకోటి, మన మీడియా ద్వారా అందరికి నేను ఒక రిక్వెస్ట్, చెప్పండి. ప్రకృతిని కాపాడండి ప్లీజ్. నిజంగా ఇది అందరికీ చాలా ముఖ్యం. ప్రకృతిని కాపాడండి. ప్రకృతిని కాపాడడంలో ఒక మంచి టిప్పు చెప్తాను మీకు. మీ పిల్లల పుట్టినరోజులున్నా, మీ పుట్టినరోజులున్నా, మీ పెద్దల యొక్క తద్దినాలున్నా, దినకర్మలున్నా, ఏదన్నా ఫ్రీ ప్లేస్ ఉంటే అది రోడ్డు పక్కన అక్కడిక్కడ కాకుండా ప్రతి ఒక్కరు ఒక 10 చెట్లను నాటండి. అవును, అవసరం ఉంటే తప్ప చెట్లు కొట్టొద్దు. అవసరం ఉంటే తప్ప కొండలు, గుట్టలు, పర్వతాల జోలికి వెళ్ళవద్దు. అవసరం ఉంటే తప్ప ఆనకట్టలు కట్టవద్దు. ఎక్కడికక్కడ నీళ్ళని ఫ్లో చేసి పెట్టకండి. విదేశాలలో ఉన్న ఆనకట్టలను కూల్చివేస్తున్నారు ఇప్పుడు. అవునండి. చెరువులను పూడ్చకండి, నదులని ఇబ్బంది పెట్టకండి, కలుషితం చేయకండి. నేచర్ మనకు సహజ సిద్ధంగా ఇచ్చినటువంటి అమృతతుల్యముని వల్ల మనం పాడు చేసుకుంటే భావి తరాల్లో బ్రతకలేము. ఆల్రెడీ ఇప్పటికే చాలా పొల్యూషన్ అయిపోయింది, ప్రకృతి చాలా పాడైపోయింది. దానివల్ల రకరకాల అనారోగ్య పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఒక దౌర్భాగ్యం చెప్పనా, నదులను దేవతలుగా పూజించే మన దేశంలో నదులన్నీ కలుషితమయ్యాయి. నది యొక్క విలువ తెలియని దేశంలో అయితే ప్యూర్ ఉన్నాయి. మళ్ళీ ఆ నీళ్లు తాగడానికి కూడా పనికిరావు. ఇది దౌర్భాగ్యం భారతదేశంలో. ఇలా కావడానికి కారణం ఏంటో తెలుసా?
సనాతన ధర్మం ఇంకా కూడా స్వతంత్రతను పుంజుకోలేదు అనుకుంటాను నేను. సనాతన ధర్మానికి స్వేచ్ఛ లేదని అని అనుకుంటాను నేను. ఉండగలిగితే ఈ నదులెందుకు ఇట్లా కలుషితం అవుతాయి, ఆ దేవాలయాల మీద ఎందుకు దాడి జరుగుతుంది? అవునండి. జగదంబ నాకు ఒక అవకాశం ఏమని చెప్పండి, అమ్మవారిని. తప్పకుండా అండి, కోరుకుందాం అందరం. మీరు కోరండి, నేను అడిగితే ఇవ్వట్లేదు. అవునా? మీ అంతటి సాధువులు అడిగితేనే ఇవ్వలేదు, నేను అడిగితే ఇస్తుందంటారా? నీకెందుకురా వెళ్ళా, నువ్వు ఊక నాతో జపం చేసుకొని కూసరా అంటది అమ్మ. అవునా? బహుశా మీలాంటి వాళ్ళు అడిగితే ఇవ్వచ్చేమో. నాకు గనక అమ్మవారు అవకాశం ఇస్తే నేను ఏం చేస్తానో తెలియనా? చెప్పండి. గోవుని జాతీయ జంతువుగా ప్రకటిస్తాను. సెకండ్, ఈ భారతదేశంలో ఉండేటటువంటి సహజ వనరులు, జీవనదులు, పర్వతాలు, అరణ్యములనన్నిటినీ కూడా ధర్మమూర్తుల యొక్క ఆధీనంలో ఉండేటట్టుగా రాస్తాను. ఎందుకంటే ధర్మమూర్తులకంతా దూరదృష్టి కలిగి ఉంటుంది. నదుల్లో కలుషితాలు కలవనివ్వరు, చెట్లని కొండల్ని కొట్టనివ్వరు, ఆపుతారు. ఎందుకంటే పర్వతాలను పూజిస్తాం మనం, చెట్లను పూజిస్తాం మనం, నదులను పూజిస్తాం కాబట్టి వాటి జోలికి వెళ్ళనియరు. ప్రసిద్ధ పీఠాలు ఉన్నాయి, శృంగేరి జగద్గురువులు ఉన్నారు, పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉన్నారు. ఆ ప్రదేశంనంతా కూడా వీరి ఆధీనంలో ఉంచేటట్టుగా నేను చట్టం తీసుకొస్తుంటే, దీన్ని అంతా నువ్వు కంట్రోల్ చేయాలని చెప్తుంటే. ఇప్పుడు మీరు చేసే ఈ సాధనలు వీటన్నిటి వల్ల ఈ మార్పులు సాధ్యం కావంటారా? ఖచ్చితంగా చట్టం చేతిలో ఉండాలంటారా? 100% సాధ్యం అవుతుంది. కాకపోతే సామాజికమైన మర్యాదలు కొన్ని ఉన్నాయి కాబట్టి. వెనకతలకు ఒక స్వామీజీ, నాలాంటి స్వామీజీ ఒక యజ్ఞం చేసి యజ్ఞశక్తిని ధారపోశాడు, లోక వినాశనం అవుగాక అని. అందులో వాళ్ళ శిష్యులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పోయారు. అంత జ్ఞానం తెలిసిన ఆయన కూడా అక్కడ తప్పు. ఈ తపస్సులు, మంత్రబలము, మంత్ర ప్రయోగములు కూడా కొన్ని ధర్మాలతో చేయబడతాయి కాబట్టి ఎలా చేద్దామన్నా అందులో అందరూ ఉంటారు. అది కదా వచ్చింది ముప్పు. ముందు వెనక ఆలోచించాల్సి అది అశ్వత్థామ కదా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు కానీ వెనక్కి తీసుకోవడం తెలియదు ఆయన. అట్లా ఎన్నో మూలాలు బతికే ఉన్నాడంటారు, ఇది నిజమేనా అండి? మీరు ఒకవేళ హిమాలయస్లో ఒక సిటీ ఉంది, ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్తే ఆయనతో మీరు ఫోటో కూడా దిగవచ్చు, సెల్ఫీ. నిజమా? -60 degrees సెల్సియస్లో చలి ఉంటుంది అక్కడ, -60. మరి ఒకవేళ వెళ్తామంటే కెమెరామ్యాన్ మీరు వెళ్ళండి. అది ఎలా సాధ్యపడుతుంది అంటారు? గడ్డగట్టి పోము అక్కడే అడుగు పెట్టిన దగ్గర లేరు అనడానికి అవకాశం లేదు. సప్త ఋషులు ఉన్నారు, యోగ పురుషులు, సిద్ధ పురుషులు, మహావతార్ బాబాజీ కూడా ఉన్నారు ఇప్పటికీ. చాలా మంది యతీంద్రియులు, సిద్ధ పురుషులు ఉన్నారు. లేరు అని మీరు కొట్టిపాడేయకూడదు, ఎందుకంటే మీకు అనుభవం లేదు, మీరు చూడలేదు. మేము చూసాము కాబట్టి ఉన్నారని చెప్తున్నాము. వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తామంటే తీసుకొస్తాము. ఈ యొక్క తపోజ్వాలకు తట్టుకొని ఉండే శక్తి ఈ మానవాళికి లేదు. పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతుంటారు వాళ్ళు వస్తూ ఉంటే. అది సత్యం. అంతటి ఎనర్జీ ఉంటుంది వాళ్ళ స్పిరిచువల్ ఎనర్జీ. సంతోషం అండి, చాలా మంచి మంచి విషయాలు అయితే మా అందరికీ తెలియజేశారు. మరొక మంచి ఎపిసోడ్లో ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలండి. ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులకు అందరికీ ఒక సన్యాసిగా, ఒక బ్రహ్మచారిగా మా యొక్క ఆశీస్సులు. ధర్మం పట్ల నిలబడండి, ధర్మాన్ని కాపాడండి. ధర్మం తల్లి వంటిది. మన తల్లి మనకెంతో ముఖ్యమో ధర్మం అంతే ముఖ్యం. ధర్మం అంటే హిందూయిజం కాదండి, ప్రకృతి. ప్రకృతి మానవాళికి ఉపయుక్తమైనటువంటి ఆచారం, రూల్స్, వీటన్నిటిని కాపాడితే భావితరాలకు మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. దయచేసి మా మొరను ఆలకించండి. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భవతు.